హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17-18 మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో గాయస్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. ఓకే, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న మౌంట్ ఇబు అగ్నిపర్వతము ఏ దేశంలో ఉంది? మౌంట్ ఇబు అగ్నిపర్వతం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండోనేషియాలో ఉందండి. ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. తూర్పు ఇండోనేషియాలోని హల్మహేరా ద్వీపంలో చురుకైన అగ్నిపర్వతమైన మౌంట్ ఇబు సమీపంలోని వందలాది మంది నివాసితులు అగ్నిపర్వత కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదలను అనుసరించి ఖాళీ చేయబడ్డారండి. మరి స్థానిక కమ్యూనిటీల భద్రత నిర్ధారించడానికి ముందు జాగ్రత్త చర్యలను ప్రాంప్ట్ చేస్తూ వరుసగా 2 రోజుల భారీ విస్ఫోటనాల తర్వాత అధికారులు హెచ్చరిక స్థితిని అత్యున్నత స్థాయికి చేర్చారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశము చైనా సరిహద్దు వెంబడి ఏ రాష్ట్రంలో షింకులా టర్నెల్ ప్రాజెక్టు చేపట్టింది? షింకులా టర్నెల్ ఎక్కడ? ఆప్షన్ బి, హిమాచల్ ప్రదేశ్. సరిహద్దుల వెంబడి భారతదేశం యొక్క వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి, ముఖ్యంగా లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో సైనిక చైతన్యం మరియు లాజిస్టిక్ పద్ధతులను లేదా మద్దతును బలోపేతం చేయడంలో కీలకమైనది. షింకులా టర్నల్ మరియు ఇతర కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్న నిర్మాణం ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్లో. మరి దాని సరిహద్దుల వెంబడి కనెక్టివిటీని మరియు భద్రతను పెంచడానికి భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. ముఖ్యంగా చైనాతో సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత వైమానిక దళంలో రక్షణ సామర్థ్యాలు పెంచడానికి ఇంగ్లా-ఎస్ అనే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏ దేశం నుంచి తీసుకున్నాం? ఇంగ్లా-ఎస్ అనే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, VSHORAD. ఓకే, ఆన్సర్ ఆప్షన్ డి, రష్యా. రష్యన్ ఇంగ్లా-ఎస్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల డెలివరీతో భారత సైన్యం తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. అదానీ డిఫెన్స్ సిస్టమ్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ మరియు రష్యా యొక్క రోసోబోరోనెక్స్పోర్ట్ మధ్య సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని కలిగి ఉన్న ఈ సముపార్జన భారతదేశ రక్షణ సంసిద్ధతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు గ్రహీత మాలతి జోషి ఏ రంగంలో ప్రసిద్ధి? మాలతి జోషి గారు. ఆప్షన్ సి, సాహిత్యం అండి. సాహిత్య ప్రపంచంలో గణనీయమైన వ్యక్తి మరియు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు గ్రహీత మాలతి జోషి క్యాన్సర్తో పోరాడి 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఫలవంతమైన రచయితగా మరియు కథకురాలిగా ఆమె వారసత్వము హిందీ మరియు మరాఠీ సాహిత్యంపై చెరగని ముద్ర వేసింది.
మాల్తీ జోషి యొక్క అక్షరాస్యత వారసత్వము. మాల్తీ జోషి హిందీ మరియు మరాఠీ భాషల్లో 50కి పైగా కథల సంకలనాలతో ఆమె ఫలప్రదమైన లేదా ఫలవంతమైన సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఇటీవల ప్రదర్శించిన అతి ముఖ్యమైన భవిష్యత్ పరిశోధన పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి. మంగళయాన్ 2. చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మార్స్పై రోవర్ మరియు హెలికాప్టర్ను ల్యాండ్ చేయాలనే లక్ష్యంతో ఒక మైలురాయి మిషన్కు సిద్ధమవుతుంది. మంగళయాన్ 2 అని పేరు పెట్టబడిన ఈ చారిత్రాత్మక ప్రయత్నము గ్రహాల అన్వేషణలో అమెరికా మరియు చైనాతో పాటు భారతదేశాన్ని ఒక ముఖ్యమైన ఆటగాడిగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జరిగిన ప్రదర్శనలో ప్రాజెక్టునైతే ఆవిష్కరించారు. మార్స్ మీద ఒక గ్రాండ్ ఎంట్రన్స్. ఇస్రో యొక్క రోవర్ అంగారక గ్రహంపై అద్భుతమైన రీతిలో ప్రవేశిస్తుంది. ఎయిర్ బ్యాగులు మరియు ర్యాంపులు వంటి సాంప్రదాయ పద్ధతులను వదిలి రోవర్ అధునాతన స్కై క్రేన్ను ఉపయోగించి మార్టిన్ ఉపరితలంపై సున్నితంగా తగ్గించబడుతుంది. నాసా యొక్క పట్టుదల రోవర్ అంటే పర్సోవరెన్స్ రోవర్ ల్యాండింగ్ ద్వారా ప్రేరణ పొందిన ఈ వ్యవస్థ సవాలుగా ఉన్న మార్టిన్ భూభాగంలో కూడా సురక్షితమైన మరియు ఖచ్చితమైన టచ్ డౌన్ను నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశము మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ క్యారిడార్ అంశం పైన ఇటీవల భారతదేశం మరియు ఈ దేశానికి మధ్య ముఖ్యమైన సమావేశం జరిగింది. ఆప్షన్ బి యుఏఈ. భారతదేశము మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్పై దృష్టి సారించిన ముఖ్యమైన సమావేశాన్ని భారతదేశం మరియు యుఏఈ ఇటీవల ముగించాయి. ఇంటర్ గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్ ఒప్పందం ద్వారా లేదా ఒప్పందం క్రింద జరిగిన ఈ సమావేశం కారిడార్ అభివృద్ధి మరియు కార్యాచరణ కోసం సహకారాన్ని పెంపొందించడం కోసం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అందించడానికి, సామర్థ్యాలను ఉత్పత్తి చేయడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి సెట్ చేయబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదనపు డైరెక్టర్లుగా ప్రభుత్వం ఇటీవల క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి ఇద్దరు కూడా. ఏవైవి కృష్ణ, ఎన్ వేణుగోపాల్ ఇద్దరిని కూడా నియమించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఒక ముఖ్యమైన పరిణామంలో సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులు ఏవైవి కృష్ణ మరియు ఎన్ వేణుగోపాల్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదనపు డైరెక్టర్లుగా నియమించారు. వారి నియామకాలు ప్రధాన దర్యాప్తు సంస్థ యొక్క పరిశోధనాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. సిబిఐలో డైరెక్టర్గా ఏవై కృష్ణ నియామకము. అస్సాం మేఘాలయ క్యాడర్కు చెందిన ప్రముఖ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏవైవి కృష్ణ సిబిఐలో అదనపు డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీలో గురువారం జరిగిన తాజా ఎన్నికల్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులైన సీనియర్ న్యాయవాది పేరేంటి? ఆప్షన్ ఏ కపిల్ సిబాల్. కపిల్ సిబాల్. న్యూఢిల్లీలో గురువారం జరిగిన తాజా ఎన్నికల్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది ఆదిష్ సి అగర్వాల తర్వాత ప్రతిష్టాత్మక న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా ఆయన 4వసారి బాధ్యతలు నిర్వర్తించారు. కపిల్ శర్మ గత పదవీకాలం. కపిల్ సిబాల్ గతంలో 2001లో ఎస్ఈబిఏ ప్రెసిడెంట్గా ఉన్నారు మరియు 1990 మధ్య మరియు చివర్లలో 2 వేరువేరుగా పనిచేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2024 ఆర్థిక సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి భారతదేశ ఆర్థికాభివృద్ధి ఎంత శాతంగా అంచనా వేసింది? ఓకే, యుఎన్ఓ ఎస్టిమేషన్ అండి. ఆప్షన్ ఏ 6.9%. ఐక్యరాజ్య సమితి 2024 కోసం భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను సవరించింది. బలమైన ప్రభుత్వ పెట్టుబడి మరియు స్థితిస్థాపకమైన ప్రైవేటు వినియోగం ద్వారా నడిచే బలమైన విస్తరణను అంచనా వేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2024లో 6.9% పెరుగుతుందని అంచనా వేయబడింది. జనవరిలో 6.2% అంచనా వేయబడిన 2025లో 6.6% వృద్ధి రేటు అంచనా వేయబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకొని కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థం కేజిస్లో అని పిలిచే దీనిని కనుగొన్న శాస్త్రవేత్తల బృందం ఏ దేశానికి చెందినవారు?
ఆప్షన్ బి యూకే అండి, యునైటెడ్ కింగ్డమ్. కార్బన్ డైఆక్సైడ్తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకుని కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధ్రువ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన్ని కేజెస్లోగా పిలుస్తున్నారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ తదితర గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది నీటిలో మరింత స్థిరత్వంతో పనిచేస్తుందని, తేమ, తడి, వాయు ప్రవాహాల నుంచి సైతం ఇది కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుందన్నారు. పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడమే కాకుండా అత్యంత శక్తివంతమైనదిగా గుర్తించిన సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ను కూడా ఇది శోషించుకుంటుందని పేర్కొన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఆపరేషన్ కగార్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆపరేషన్ కగార్. ఆప్షన్ సి, మావోయిస్టుల ఏరువేత ఆపరేషన్ అండి ఇది. మరి ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మధ్య భారత ఆదివాసీలు మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టిందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావులు విమర్శించారు. గురువారం హైదర్గూడ న్యూస్ సెంటర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఛత్తీస్గఢ్, బస్తర్, నలుదిశల ఆదివాసులపై హత్యాకాండను డబుల్ ఇంజన్ సర్కార్లు కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆపరేషన్ కగర్ను తక్షణమే నిలిపివేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దండకారణ్యంలో మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నెల 18న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో హెపటైటిస్ ఏ వైరస్ తీవ్రంగా ప్రబలింది? ఆప్షన్ డి అండి, కేరళ. ఎక్కడండి? కేరళ. వివరాలు చూద్దాం. కేరళ రాష్ట్రంలోకి మరో వైరస్ ప్రవేశించింది. ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు హెపటైటిస్ ఏ వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పినరయ్ విజయన్ ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఏడాది మొదటి 4.5 నెలల్లో రాష్ట్రంలో 1977 హెపటైటిస్ ఏ కేసులు వెలుగు చూసినట్లుగా కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. కోజికోడ్, మలప్పురం, త్రిశూర్, ఎర్నాకుళం జిల్లాలోనే అత్యధిక కేసులు బయటపడుతున్నట్లుగా వెల్లడించింది. ఈ క్రమంలో ఈ 4 జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేయడం అయితే చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల సరిహద్దు యూపీఐ లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్పిసిఐ ఏ దేశానికి చెందిన ఫోన్పే పేమెంట్ సర్వీస్ లిమిటెడ్తో కలిసి పనిచేసింది? ఆప్షన్ బి, నేపాల్. నెక్స్ట్ వన్, రైట్ టు రిపేర్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ చొరవతో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అని, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల ఎంఎస్ఎంఈ టెక్నాలజీ వై సెంటర్ను కేంద్ర మంత్రి నారాయణన్ రానే ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. భారత ప్రధానమంత్రి ఇటీవల ఏ స్థలంలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ యొక్క పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు? ఆప్షన్ డి అండి, దహేజ్, గుజరాత్. ఇటీవల క్రింది వాటిలో ఏ కంపెనీకి మినీరత్న కేటగిరీ 1 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ హోదా లభించింది? ఆప్షన్ సి, గ్రిడ్ ఇండియా. ఇటీవల ప్రభుత్వము తన ధరల స్థిరీకరణ నిధి క్రింద ఏ పంటలను చేర్చడానికి ఆమోదించింది? ఆప్షన్ బి, గోధుమ మరియు బియ్యం. బయడగి మిరపకాయలు ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండిస్తారు వీటిని? బయాడగి మిరపకాయలు. ఆప్షన్ బి అండి, కర్ణాటక. బెట్టింగ్ మరియు జూదం ప్లాట్ఫామ్ల కోసం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది? ఆప్షన్ బి, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. కల్పసువర్ణ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ తోటల పెంపకానికి చెందిన కొత్త మరుగుజ్జు రకము? ఆప్షన్ ఏ, కొబ్బరి. మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ కోసము ఎంబెడెడ్ సిమ్ వినియోగంపై ఇటీవల ఏ సంస్థ సిఫారసులు విడుదల చేసింది? ఆప్షన్ సి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో పిండి పదార్థాలలో సిహెచ్ఓ నిష్పత్తి? ఆప్షన్ ఏ అండి, 1:2:1. క్రింది వాటిలో 1 గ్రాము పిండి పదార్థాల నుంచి లభించే శక్తి? ఆప్షన్ డి, 4 కిలోగ్రాములు. క్రింది వాటిలో అమైనో ఆమ్లాల పాలిమార్లు? ఆప్షన్ బి, మాంసకృతులు. క్రింది వాటిలో ఆహారంలో మాంసకృతుల లోపం వల్ల కలిగే దుష్పరిమాణము ఏంటి? మాంసకృతుల లోపం వల్ల. ఆప్షన్ డి, క్వాషియోర్కా. క్రింది వాటిలో 1 గ్రాము కొవ్వుల నుంచి లభించే శక్తి? 9 కిలో క్యాలరీలు. క్రింది వాటిలో కొలెస్ట్రాల్ ఒక రకమైన ఏంటండి? ఆప్షన్ సి, లిపిడ్.
క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్లు. ఆప్షన్ బి ఏ మరియు డి అండి. ఓకేనా. క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఆప్షన్ ఏ అండి, బి మరియు సి నీటిలో కరుగుతాయి, ఏడి కొవ్వులో కరుగుతాయి. పిల్లలలో రికెట్స్ వ్యాధి ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆప్షన్ ఏ సైనిన్ విటమిన్ అండి. ఓకేనా, లేదా డి విటమిన్ అని కూడా పిలుస్తాము. ఈ విటమిన్ లోపం వల్ల రక్తస్కందనము ఆలస్యం అవుతుంది. ఆప్షన్ డి కే విటమిన్ లోపం వల్ల. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.